అక్కడ ఏర్పాటు చేసి ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అవుతుంది. దయచేసి మరి కొద్ది సేపట్లో మన ప్రీతమ నాయకులు కృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దయచేసి అందరూ కూడా టిఫిన్లు చేయాల్సిందిగా కోరుతున్నాం. వేడివేడిగా ఇడ్లీ పంపులో ఉంది. జ్యోతి బాబురావు గారు విగ్రహం దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. జ్యోతి బాబురావు గారు హలో హలో శ్రీదేవి చౌదరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి స్థాయిలో రెండవ కంపెనీ అయిన BPCL ని మన అందరికీ కూడా ఒక గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు. ఈ రోజున కావలి పట్టణంలో చరిత్రలో లేదు 13,500 ఓట్ల మెజార్టీ వచ్చిందంటే కావలి పట్టణ అధ్యక్షుడిగా నేను గొప్పగా చెప్పుకుంటున్నానంటే దానికి కారణం కృష్ణారెడ్డి గారు. ఈ రోజున కావలి నియోజకవర్గం 33,000 మెజార్టీ వచ్చిందంటే గొప్పగా చెప్పుకుంటున్నాం. మండల అధ్యక్షులందరూ, తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ, కార్యకర్తలు, అభిమానులు అందరూ చెప్పుకుంటున్నామంటే అది కృష్ణారెడ్డి గారి యొక్క విజన్. ఎలక్షన్ ఎలా చేయాలి, ఏ రకంగా ఎలక్షన్ చేస్తే మనం ఈ ఎలక్షన్లో అత్యంత మెజార్టీ సాధించగలం, ప్రజలకు ఇచ్చిన మాటలను ఏ రకంగా నిలబెట్టుకోవాలి, ఉన్నటువంటి నిధులతో అప్పులు పాలైన రాష్ట్రంలో, నిధులు లేనితో కొట్టుమిట్టాడుతున్నటువంటి రాష్ట్రంలో ఈ రోజున 18 నెలల కాలంలోనే సుమారు 400 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినటువంటి ఘనత మన కృష్ణారెడ్డి గారిది. ఈ నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఈ 4 పంచాయతీల నుంచి నాకు మంచి మెజార్టీనిచ్చి ధైర్యాన్ని ఇచ్చినటువంటి పంచాయతీల్లో ఇవి ప్రథమంలో ఉన్నాయి. ఈ పంచాయతీలకి లోకేష్ గారు తిరిగినటువంటి ఏరియా, లోకేష్ గారు స్థాపించినటువంటి స్తూపం కాబట్టి నేను కూడా ఇక్కడ ఒక స్తూపంలో ఏదో ఒక హామీ ఇవ్వాలి కాబట్టి దాన్ని స్ఫూర్తి యాత్రగా ఈరోజు మీ ముందుకు మీకందరికీ నేను 3 హామీలు ఇస్తున్నా. 3 హామీలు నెరవేర్చిన తర్వాతే 2029 ఎన్నికల్లో మళ్ళా మిమ్మల్ని ఓటేయమని అడుగుతా. 1 ఆర్సీపాలెం, కొత్తపల్లి, చలంచెర్ల. నేను పుట్టినప్పటి నుంచి రైతు బిడ్డను కాబట్టి నేను ఎప్పుడు కూడా మా బంధువులు చూడవరం ఉంటే పోయేటప్పుడల్లా జూలై, ఆగస్టు ప్రాంతంలో ఇక్కడ గడ్డూరు వేసేవాళ్ళు. నాకు బాగా తెలుసు చిన్న వయసులో. నేను కూడా వ్యవసాయంలో నాట్లు మొదలుకొని, చెంగత్తులు మొదలుకొని, కుప్పలు నురిసేంత వరకు చేయని కూలి పని అంటూ లేని వ్యక్తిని కాబట్టి రైతన్నా, రైతాంగం అన్నా, రైతుల మీద మమకారం నాకు ఎప్పుడు కూడా, ఎందుకంటే నేను రైతు బిడ్డను కాబట్టి. ఈరోజు నా కావలి నియోజకవర్గంలో సోమశిల జలాలు అందనేటువంటి ప్రాంతాలు కొన్నే ఉన్నాయి. 1 దగదత్తి మండలంలో లైన్లు కూడా 5 లైన్లుగా వేసి ప్రతి స్తంభాన్ని మార్చి మీ ఊళ్ళో ఎక్కడ కరెంటు ఫ్లక్చువేషన్స్ లేకుండా, కరెంటు పరంగా ఏ ఒక్క ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. దాన్ని కూడా అతి తొందరలో పూర్తి చేసి మీ హామీని నిలబెట్టుకుంటాననే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా.